బతుకులు జడ, బురదలో పంది బతుకుని వీరు బతున్నారు ఎందుకు అన్నట్టుగా మారిపోతుంది రోజు రోజు. ఇలాంటి వార్తలు చెప్పే సమయంలో డెఫినెట్గా ఈ పదాలు వాడలేము. అయినా కనీసం ఇంకిత జ్ఞానం, మనిషి అనేటువంటి ఒక తత్వాన్ని మరిచి మృగంలా మారిపోతున్నారు. ఇక్కడ చెప్పేటువంటి ఈ వార్త చెప్తే డెఫినెట్గా మీరు కూడా అదే మాటలు మాట్లాడతారు. ఒక చెవిటి మూగ అమ్మాయిని జీడి తోటలోకి తీసుకెళ్ళి చాలా దారుణాతి దారుణంగా ఆ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడి ఏకంగా హతమార్చాలని చూస్తారంట. ఈ సంఘటన కాకినాడ జిల్లా తునిలో జరిగింది. ఒక మూగ చెవిటి అమ్మాయి, ఆమె జీడి తోటలోకి ఒంటరిగా ఉండడం చూసి ఆ అమ్మాయి టార్గెట్ చేసి ఆ యువకులంతా ఆ అమ్మాయిని జీడి తోటలోకి లాక్కెళ్లారు. అయితే ఆ అమ్మాయి జీడి తోటలో ఒంటరిగా బాత్రూమ్కి వెళ్ళిందంట. ఆ యువతి పైన అదే అదునుగా భావించి అఘాయిత్యం చేయడమే కాకుండా ఆ అమ్మాయిని పూర్తిగా అంతమొందించాలనుకున్నారు. ఈ దుండగుల్లో ఎవరైతే ఈ కార్యక్రమానికి పాల్పడ్డారో నీచ్ కమిన్ కుత్తేగాళ్ళు, వీళ్ళలో ఒక మైనర్ కూడా ఉన్నాడంట. వాడు ఇప్పుడే ఇలాంటి పనులు చేస్తున్నాడు ఈ దుర్మార్గులతో కలిసి అంటే రేపటి రోజున ఇంకా వాడిని సమాజంలో బతకనిస్తే, నేను ఈ మాట ఫుల్ కాన్షియస్గానే చెప్తున్నాను, వాడు ఇప్పుడే మైనర్గా ఉన్నప్పుడే ఈ రకంగా అఘాయిత్యానికి పాల్పడే విధంగా ప్రయత్నం చేశారంటే వాడు నిజంగానే కనుక ఇంకా ముందు రోజుల్లో సమాజంలో ఇలాగే బతికి ఉంటే వాడు మనిషికి, తల్లికి, చెల్లికి, అక్కకి, అమ్మకి ఏ మాత్రం తేడా లేకుండా ప్రవర్తించే అవకాశం కూడా ఉంది. నలుగురు ఒకరి తర్వాత ఒకరు ఆ అమ్మాయి పైన అఘాయిత్యం చేసి ఆ తర్వాత పూర్తిగా హతమార్చాలనుకున్నారట. ఆ అమ్మాయి అరుపులు కేకలు విని స్థానికులంతా ఒక్కసారి అలర్ట్ అయిపోయి అక్కడికి వచ్చి చూస్తే ఆ అమ్మాయి పరిస్థితి పూర్తిగా విషమించింది. సో వెంటనే ఆసుపత్రి తరలించారు. నలుగురు యువకుల్ని కూడా పోలీసు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘాతకంలో ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఆ మైనర్ బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఒకసారి ఈ సంఘటన పైన స్థానికులు, అక్కడటువంటి కుటుంబీకులు రియాక్ట్ అయ్యారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. మాది కోటనందూరు మండలం అండి, సంగవాక గ్రామం. మా ఆయన గారు మిలిటరీలో చేస్తారండి. మా ఇంట్లోని మా అత్తయ్య గారు, మా ఆడబడుచు, నేను, మాకు ఇద్దరు చిన్నపిల్లలు, మా ఇంట్లో మేము లేడీసే ఉంటాం సార్. అయితే మా మా ఆడబడుచు, మా అత్తగారు రోజు బయటికి బాత్రూమ్ కి పక్కన ఉన్న తోటలోకి వెళ్తారు సార్. అయితే రోజు కలిసే వెళ్తారు. ఆ ఒక్క రోజు మాత్రం ఆ అమ్మాయి ఒక్కరితే వెళ్తుండగానే 5:30 ఆ టయానికి వెళ్తున్నది కదా అని వెళ్తుండగానే వెళ్ళింది సార్. అంటే ఒక పావు గంటలో వచ్చేది కదా అనుకున్నాము. ఈ లోపు గంట అయినా రావట్లేదు. అయితే వచ్చి ఎవరింటికన్నా ఇల్లు ఉంటది అని మేము అంత వరకు అనుకున్నాము. ఇంకా ఎవరిని అడిగినా ఇంకా రావట్లేదు అనేసి, రాలేదు అని చెప్పేసరికి, అంటే తనకి చెవుడు మోగ సార్. ఆ అమ్మాయి పుట్టుకతోటి ఉన్నది చెవుడు మోగ. అందువల్ల మేము ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటాము. గంట అయినా రావట్లేదు ఏంటి అని చూసి ఇంకా తోటలోకి మా ఊళ్ళందరూ తీసుకొని వెళ్ళేసరికి తను ఇంకా పడిపోయి ఉన్నారు సార్. చెప్పులు ఒక చోట, మనిషి ఒక చోట లోపల తోటలో పడిపోయి ఉంటే అందరూ వెళ్ళి చూసి ఇంకా బయటికి తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకొచ్చాం సార్. అమ్మాయి మలమూత్ర విసర్జనకు పోయింది, అంటే వాష్రూమ్కి పోయింది ఆ జీడి తోటలోకి. అదునుగా భావించి అక్కడున్న కొంతమంది యువకులు టార్గెట్ చేసి చెవిటి అమ్మాయి, మూగ అమ్మాయి అరవలేదు, ఎవరికి చెప్పలేదని చెప్పి టార్గెట్ చేసి ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డారు. సో ఆ కుటుంబం ఎంతసేపుకు ఆ అమ్మాయి రాకపోయేసరికల్లా వెళ్ళి ఆ జీడి తోటలో చూస్తే అక్కడ ఆ అమ్మాయి దారుణమైన పరిస్థితుల్లో కనిపించింది. చెప్పులో చోట, బట్టలో చోట. సో వెంటనే హుటాహుటిన ఆసుపత్రి తరలించారు. సో ఆ నలుగురు యువకుల్ని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి వారిని ఏం చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. ఇటువంటి నీచపు బతికేదానికంటే కూడా ఇంత విషం తీసుకొని చచ్చిపోయిందయ్యా. ఎందుకురా ఈ బతికి మీ కన్నా తల్లిదండ్రులకు పేరు లేదు, మిమ్మల్ని పెంచినటువంటి దానికి ఒక సార్థకత లేదు. ఆఖరికి వస్తే ఇలా అమ్మాయిల పైన అఘాయిత్యానికి పాల్పడ్డారు. దట్టు ఈ అమ్మాయిని హతమార్చబోయారంట. ఓ మైనర్ బాలుడు అనంట. ఇప్పుడు ఆ మైనర్ బాలుడి తల్లిదండ్రులు ఏమైపోవాలా? ఈ మాట వింటే వాళ్ళ తల్లిదండ్రులు ఏమైపోవాలి? వాడిని తీసుకెళ్ళి లోపల జువెనల్ హోమ్లో జైలు తరలిస్తే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? లేదా పని చేసుకుంటూ సమటల్లారా అన్నట్టుగా ప్రతి సందర్భాలు చెప్పాల్సి వస్తుందేమో. మా ప్రతినిధి ప్రకాష్ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, సో నలుగురు యువకులు ఒక చెవిటి మూగ అమ్మాయిని ఒంటరిగా ఉన్న సిచ్యువేషన్ చూసి చాలా దారుణంగా ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీంట్లో ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. సో ఇంతకీ వాళ్ళు ఏం చెప్తున్నారో, ఆ స్థానికులు ఏం చెప్తున్నారు? సో వాళ్ళని పోలీసు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. పోలీసులు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు?
మనోజ్, ఏదైతే ఈ కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో దారుణ ఘటన జరిగిందనే చెప్పాలి. అలాగే డఫ్ అండ్ డెమ్ ఎవరైతే యువతి ఉన్నదో యువతిపై, అలాగే జీడిమాడు తోటలో స్థానికంగా ఉన్నటువంటి జీడిమాడు తోటలో అయితే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినటువంటి పరిస్థితి స్థానికంగా కూడా కలకలం రేపుతుంది. అంతేకాకుండా తాను ఆ డఫ్ అండ్ డెమ్ అడగా మాట్లాడలేదు, వినలేదు. ఇటువంటి డఫ్ అభాగ్యాలపై ఇటువంటి దారుణానికి ఒడిగట్టినటువంటి ఆ నలుగురు యువకులను అయితే ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులో తీసుకున్నట్టుగా తెలుసుకొస్తుందో, పక్కన విచారణ అయితే కొనసాగుతుంది. అందులో ప్రధానంగా చూసుకుంటే నిన్న సాయంకాల సమయంలోనే సరిగ్గా ఆ యొక్క యువతి బహిర్భూమికి అయితే వెళ్ళింది. ఆ పక్కన ఏదైతే ఈ యొక్క ప్రధానంగా కోటనందూరు మండలం, అలాగే సంగవాక గిరిజన గ్రామ పరిధిలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్థానికంగా జీడిమావిడి తోటలోకి అయితే తన బహిర్భూమికి వెళ్తుంటారు. సాధారణంగా మహిళలు అందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాలకు అయితే వెళ్తుంటారు. అందులో భాగంగానే ప్రతిరోజు కూడా కొంతమంది మహిళలు ఆ బంధువులతో కూడా కలిసి వెళ్తుంటారు. ఈ యొక్క యువత ఎవరైతే ఉన్నారో డఫ్ అండ్ డమ్ యువతి, కానీ ఎవరూ లేకపోవడంతో తానే సాయంకాల సమయంలో ఒంటరిగా వెళ్ళినటువంటి సమయాన్ని అదునుగా చూసుకుని తను మాట్లాడలేదు, అరవలేదు, తనకు ఎటువంటివి కూడా వినిపించవు. కానీ అటువంటి అభాగ్యురాలిపై ఇటువంటి ఘటన నలుగురు యువకులు, అందులో ఉన్నటువంటి మరొక మైనర్ బాలుడు కూడా ఉన్నట్టుగా కూడా తెలుసుకొస్తుంది. సాయంకాల సమయంలో ఈ దారుణానికి అయితే ఒడిగట్టారు. ఈ సమయంలోనే ప్రధానంగా తను ఎక్కడికి వెళ్ళిందని కూడా కుటుంబ సభ్యులు అయితే మొత్తం వెతుకులాడైతే సాగించారు. కానీ అతనైతే ఎప్పటికీ కూడా తిరిగి రాకపోవడంతోనే అనుమానం వచ్చి చుట్టుపక్కల ఇళ్లను కూడా పరిశీలించారు. కానీ ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి. సాయంకాలం చీకటి పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి తోటలన్నీ కూడా గమనించగా అందులో ఆ తోటలో తను దారుణంగా ఒక చూడలేని పరిస్థితిలో అయితే కనిపించింది. ఒక పక్కన ఆ చెప్పులో ఒక పక్కన తను ఉన్నటువంటి వస్త్రాలు మరొక పక్కన తను అత్యంత దారుణాది పరిస్థితిలో ఆమె అయితే కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అవక్కవారు. వెంటనే తనని హుటాహుటిన అక్కడ నుంచి ఆ యొక్క స్థానికంగా ఉన్నటువంటి తుని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం తన పరిస్థితి విషమంగా ఉంది. ఐసీయూలో చికిత్స పొందుతుంది. ఆ ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. అంటే ఒకటే కాదు, ఇద్దరు కాదు, ఏకంగా నలుగురు వ్యక్తులు ఈ యొక్క ఘాతకానికి ఒడిగట్టినగా ప్రస్తుతం అయితే అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. అందులో మైనర్ బాలుడు ఉన్నారు. మొత్తం ప్రస్తుతం అయితే మైనర్ బాలుని అదుపులో తీసుకున్నారు. మిగిలిన వారికి గాలింపు చర్యలు అయితే చేపడుతున్నట్టుగా తెలుసుకొస్తుంది. ఈ ఘటనపై పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇటువంటి చెవుడు అలాగే మోగా మాట్లాడలేనటువంటి ఈ యువతపై అతి దారుణంగా జరిగినటువంటి ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా కొంతమంది కోరుతున్నారు. ఎందుకంటే తాను అరవలేదు. పక్కన తనకి ఈ విధంగా జరుగుతున్నటువంటి ఘటనతో కేకలేద్దామన్నా సరే మోగగా కావడం, అలాగే తనకి పక్కన ఎవరు వస్తున్నారో అది కూడా వినాలన్నా కూడా వినలేని పరిస్థితిలో ఇటువంటి అఘాయిత్యానికి అయితే దారుణానికి ఘటనకైతే ఒడిగట్టిన పరిస్థితిలో ప్రస్తుతం పోలీసులు అయితే ఈ కోటనందూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారని చెప్పాలి మనోజ్. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. సో మొత్తంగా ఆ నలుగురు నిందితులు కూడా ఆల్రెడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సో అటు అమ్మాయి తరపున బంధువులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో అమ్మాయి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అమ్మాయి పైన ఏకంగా అఘాయిత్యంతో పాటుగా అమ్మాయిని హతమార్చాలనే ప్రయత్నం కూడా చేశారంట. సో ఈ సంఘటన పైన ఆ కుటుంబీకులు చాలా క్లియర్గా చెప్తున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు కానీ, లేకపోతే కొంతమంది బహిర్భూమికి తెల్లవారుజామున కానీ వెళ్తూ ఉంటారు. అక్కడ జీడితో మామిడి తోటలు ఉన్నాయి. సో రెగ్యులర్ రోజు నానే పెడుతుంది, తొందరగానే వస్తుంది అని అంత అనుకున్నాం. కానీ పావు గంట అయింది, గంట అయింది, 2 గంటలైంది, ఎంతసేపు రాకపోయేసరికల్లా వెళ్ళి చూస్తే ఇది పరిస్థితి అని చెప్తున్నారు. చుట్టుపక్కల స్థానికులు మొత్తం కూడా ఇప్పుడు విస్మయానికి గురయ్యారు, ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. సో రేపటి రోజున అంటే రెగ్యులర్గా వాళ్ళు ఆ ప్రాంతాన్ని బహిర్భూమి కోసం ఉపయోగిస్తున్నారు. ఆ ప్రాంతానికి ఇప్పుడు వెళ్ళాలంటేనే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది మాకనంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి మళ్ళీ ఆ కుటుంబం ఏం మాట్లాడింది, వారు ఎటువంటి విధంగా డిమాండ్ చేస్తున్నారు చూడండి. అట్ ది సేమ్ టైం మీరు ఇటువంటి వారిని, ఒక మూగ చెవిటి అమ్మాయి పైన ఇంత దారుణంగా ప్రవర్తించి అమ్మాయిని హతమార్చాలని ప్రయత్నం చేసినటువంటి ఈ దుండగులని, ఈ నీచ్ కమిన్ కుత్తగాలని ఏం చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. మాది కోటనందూరు మండలం అండి, సంగవాక గ్రామం. మా ఆయన గారు మిలిటరీలో చేస్తారండి. మా ఇంట్లోని మా అత్తయ్య గారు, మా ఆడబడుచు, నేను, మాకు 2 చిన్నపిల్లలు, మా ఇంట్లో మేము లేడీసే ఉంటాం సార్. అయితే మా ఆడబడుచు, మా అత్తగారు రోజు బయటికి బాత్రూమ్ కి పక్కన ఉన్న తోటలోకి వెళ్తారు సార్. అయితే రోజు కలిసే వెళ్తారు. ఆ ఒక్క రోజు మాత్రం ఆ అమ్మాయి ఒక్కరితే వెళ్తుండగానే 5:30 ఆ టయానికి వెళ్తున్నది కదా అని వెళ్తుండగానే వెళ్ళింది సార్. అంటే ఒక పావు గంటలో వచ్చేస్తుంది కదా అనుకున్నాము. ఈ లోపు గంట అయినా రావట్లేదు. అయితే వచ్చి ఎవరింటికన్నా ఇల్లు ఉంటది అని మేము అంత వరకు అనుకున్నాము. ఇంకా ఎవరిని అడిగినా ఇంకా రావట్లేదు అనేసి, రాలేదు అని చెప్పేసరికి, అంటే తనకి చెవుడు మోగ సార్. ఆ అమ్మాయి పుట్టుకతోటి ఉన్నది చెవుడు మోగ. అందువల్ల మేము ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటాము.
గంట అయినా రావట్లేదు ఏంటి అని చూసి ఇంకా తోటలోకి మా ఊళ్ళందరూ తీసుకొని వెళ్ళేసరికి తను ఇంకా పడిపోయి ఉన్నారు సార్. చెప్పులు ఒక చోట, మనిషి ఒక చోట లోపల తోటలో పడిపోయి ఉంటే అందరూ వెళ్ళి చూసి ఇంకా బయటికి తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకొచ్చాం సార్.